ఏంటిది? ఒక ఆకారము ఎందుకు నలిగిపోయింది? ఒక ఆకారము ఎందుకు చితికిపోయింది? ఒక ఆకారం ఎందుకు సిలువలో వేలాడింది? ఇశ్రాయేలులందరూ కూర్చొని ఇలాంటిది కని విని ఎరగలేదు కదా. అవును, ఒక పాపి కొరకు ఏ మనుషుడైన ప్రాణం త్యాగం చేశాడని కని విని ఎరిగామా ప్రియమైన దేవుని పిల్లలారా? మనం ఎక్కడా వినలేదు. అసలు ఈ త్యాగం ఏంటి, ఎందుకు జరిగింది, ఈ రొట్టె ముక్క నా కళ్ళ ముందుకు ఎందుకు వచ్చింది అని ఏమండి నోట్లో పడేసుకుని గేటు దాటడం కాదు ప్రియమైన వారలారా, అది నోట్లోనికి వెళ్ళిపోగానే నేను ఆయనకు అవయవమని అందరికీ నూతన మనస్సు, ఏక మనస్సు, మనం ఒక్కటని సాతాను సామ్రాజ్యం మీద పడాలి. ఇదిగో పదండి బయలుదేరదాం. నువ్వేం చేస్తావు? పాట పాడతావా? నేను వాక్యం చెప్తాను. నువ్వు వంట చేస్తావా? నువ్వేం చేస్తావు? కాపలా ఉంటావా? వాడి సామ్రాజ్యం మీద దండెత్తాలని నిన్ను నన్ను కలుపుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రభు వల్లలో ఏముందో తెలుసా?